మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. జ్ఞానము గలవాడు మరియు తెలివి గలవాడు. ఈ జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటాడని, తెలివి కలిగిన వాడు శక్తిమంతుడుగా ఉంటాడని పరిశుద్ధాత్మను నాడు సెలవిస్తున్నారు. మనకు బలం కావలసి వచ్చినా, శక్తి కావలసి వచ్చినా, అన్ని కోణాలలో మనకు బలము శక్తి కావలసి వచ్చినప్పుడు మనము నిశ్చయముగా జ్ఞానము కలిగిన వారంగా ఉండాలి మరియు తెలివి కలిగిన వారంగా ఉండాలి. ఈ జ్ఞానము తెలివి అనేటువంటి అంశాలను మనం ఎక్కడ నుండి పొందుకొనగలుగుతాం? చరిత్ర పుస్తకాలలోను, అంతర్జాలంలోను అనగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలోను, ఉన్నతమైనటువంటి చదువులలోను, పుస్తకాలను పఠనము చేయడంలోను, చరిత్రకారులను శోధించుటలోను, పాండిత్యము వహించుటలోను ఈ జ్ఞానము తెలివి అనేది మనకు దొరకదు. గాని ఒకవేళ అటువంటి జ్ఞానము తెలివి మాకు ఉంది అని చెప్పుకున్నప్పటికీ అది భౌతికపరమైనదే తప్ప ఆత్మ సంబంధమైనది కానే కాదు. అది బలమును మరియు శక్తిని చేకూర్చదు. మనం చూస్తూ ఉన్నట్లయితే ఎంతో గొప్ప జ్ఞానవంతులు, బలవంతులు వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకున్నారు అనేటువంటి విషయాల వార్తలను మనం వింటూ ఉంటాం. వారు నిజంగా జ్ఞానమును మరియు తెలివిని కలిగి ఉన్నవారే అయితే వారి యొక్క బలం ఏమైనది, వారి యొక్క శక్తి ఏమైనది అనేటువంటి ప్రశ్న మనకు మదులుతుంది. ప్రభు యొక్క వాక్యం సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, శ్రేష్టమైనది కనుక ఆయన మాట నమ్మదగినది. ఆయన చెప్తున్నారు, జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటాడు, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు అని. మరి ఈ జ్ఞానము మరియు తెలివి ఎక్కడ మనం పొందుకొనగలుగుతాం? ఇవి మనకు ఎక్కడ లభిస్తాయి? ఎవరి యొద్ద నుండి దాన్ని మనం సంపాదించుకొనగలుగుతాము అని చూసినట్లయితే ఇదే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో గమనిస్తాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది, ఒక వ్యక్తికి జ్ఞానం కావాలి అన్నా, తెలివి కావాలి అన్నా యెహోవా యొద్ద మాత్రమే లభిస్తాయి. సృష్టించిన సృష్టికర్త యొద్ద మాత్రమే లభిస్తాయి. మరెవరి యొద్ద ఆ జ్ఞానము తెలివి లభించదు. మరి అలా అన్నప్పుడు ప్రభువుకు ప్రార్థన చేసి, ప్రభువా నాకు జ్ఞానమును తెలివిని అనుగ్రహించవా అని మనం అడిగినట్లయితే అవి ఆయన అనుగ్రహిస్తాడు కదా, దానిని మనం సులువుగా పొందుకొనవచ్చును కదా అని అనుకున్నట్లయితే దాని గురించి వాక్యం మరింత లోతుగా సెలవిస్తున్నది. ఆయన జ్ఞానమును మరియు తెలివిని ఎవరికంటే వారికి ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు, ఎటువంటి యోగ్యత వారికి కావాలి, ఎటువంటి అర్హత కలిగి ఉండాలి అనేటువంటి మాటను మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే మరి శ్రేష్టమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. ఇదే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారికైనా తెలివినిస్తాడు. ఎందుకంటే తెలివికి ఉన్నటువంటి మూలం, తెలివి యొక్క మొట్టమొదటి మెట్టు, తెలివి పొందుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి అర్హత ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట. భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఆయన తెలివినిస్తాడు. ఈ తెలివిని బట్టి శక్తివంతులుగా మనం మార్చబడతాము. మరియు ఇదే సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనకు జ్ఞానము లభిస్తుంది. జ్ఞానం యొక్క మూలము, జ్ఞానము యొక్క స్థావరము, జ్ఞానము యొక్క గుడారము ఏది అనగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటయే. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం బలవంతులముగాను శక్తివంతులముగాను ఈ లోకంలో జీవించాలి అని అన్నప్పుడు మనం నిశ్చయంగా జ్ఞానమును తెలివిని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆ జ్ఞానము తెలివి మనకు ప్రభు యొద్ద మాత్రమే లభిస్తాయి. ఆ ప్రభు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఆ జ్ఞానమును తెలివిని అనుగ్రహిస్తాడు. మనము శ్రద్ధగా ఆయన యొక్క మాటలను గమనించినట్లయితే జ్ఞానము తెలివి అనేవి చాలా విలువైనవి, శ్రేష్టమైనవి, మనిషికి ఎంతో అవసరమైనవి. ఒక వ్యక్తికి ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంత చరిత్ర ఉన్నా, చూడడానికి ఏ లోపము లేకుండా సుందరంగా ఉన్నప్పటికీ తెలివి మరియు జ్ఞానం అనేవి లేకపోతే వారి యొక్క విలువ సమాజంలో శూన్యము అని మనకు అర్థమవుతుంది. కనుక మనము తెలివిని జ్ఞానమును నిశ్చయంగా పొందుకొనవలసిన వారమై ఉన్నాము. ఆ తెలివి జ్ఞానం మనకు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనకు లభిస్తాయి. ఆయనను పూర్ణ హృదయముతో ఆరాధించుటయు,
ఆయనను పూర్ణ బలముతో ఘనపరచుటయు, ప్రేమించుటయు మరియు ఆయన సన్నిధికి ఆసక్తితో వెలుటయు, పాపాన్ని దుర్మార్గతను విడిచి దూరంగా నిలబడుటయు, దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలను విడిచిపెట్టుటయు, మన హృదయంలో నుండి, మన గుడారంలో నుండి, మన యొక్క స్థావరములో నుండి ఆయనకు ఉగ్రతను తెప్పించేటువంటి, ఆయనకు కోపాన్ని రేపేటువంటి పరిస్థితులను, పనులను విడిచిపెట్టి వాటిని విసిరి వేసినప్పుడు మాత్రమే మనం ఆయన యందు భయభక్తులు గల వారంగా ఉంటాము. అప్పుడు మనకు జ్ఞానము మరియు తెలివి లభిస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము, తెలివి మనకు అనుగ్రహించబడతాయి. ఎందుకంటే జ్ఞానానికి, తెలివికి మూలము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటయే అని మనకు అర్థమైంది. అయితే బలముగా ఉండుటయు, శక్తిగా ఉండుటయు అనేటువంటి మాటలు మనం చూసినప్పుడు ఆయన దృష్టిలో మనం బలవంతులముగా, ఆయన దృష్టిలో మనము శక్తివంతులముగా ఉండట. అపోస్తలులను మనం చూసినప్పుడు వారు భూమిని తలక్రిందులు చేయువంత శక్తి కలిగిన వారుగాను, బలవంతులుగాను ఉన్నారు అన్యజనుల దృష్టికి. కారణం, వారు దేవుని చేత అనుగ్రహమును పొందుకున్నారు. ఆ జ్ఞానమును, తెలివిని ఆయన చేత పొందుకున్నారు. వారు ఆయన యందు భయభక్తులు నిలిపి ఉన్నారు. ఆయన కొరకు చావైనా బ్రతుకైనా అని రోషంగా సాగిపోయారు. వారు బలవంతులుగాను, శక్తివంతులుగాను ఉన్నారు. మన పుత్రులను ఇంకా మనం చూసినట్లయితే, సంసోను యొక్క బలం 1000 మంది శత్రులను అణచివేసేటువంటి, తుత్తునీలుగా చేసేటువంటి బలం. సొలొమోను యొక్క జ్ఞానము ఎంత గొప్పవాడినైనా సరే సమాధానం లేని ప్రశ్నతో చిక్కుల్లో పెట్టేటువంటి జ్ఞానం. ఎంత గొప్ప కోట్లాది సమూహం ఉన్నప్పటికీ వారిని చక్కగా నడిపించేటువంటి జ్ఞానం. ఉన్న దానిని ఎలా ఉపయోగించుకోవాలి, సంపాదించిన సంపాదన ఎలా ఖర్చు పెట్టాలి, ఎలాగా దాచిపెట్టాలి, ఏ అవసరానికి ఎంత ఉపయోగించాలి, ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలి, ఏ సందర్భంలో మనం ఎలా వ్యవహరించాలి, సందర్భాన్ని బట్టి మనం ఎలా ప్రార్థించాలి, ఎవరితో ఏ విధంగా మసలుకోవాలి, ఇదంతా జ్ఞానముతో కూడుకున్నదై ఉన్నది. అపవాది మన దిద్దకు కుయుక్తుతోనూ పన్నాగాలతోనూ దండు దిగినట్లుగా దిగితే, మనల్ని పడవేయడానికి వాడు అగ్ని బాణాలను వేస్తే, వాడిని మనం ఏ విధంగా అధిరోహించాలి, ఏ విధంగా అణిచివేయాలి, ఏ విధంగా మనం పాత్ర క్రింద తొక్కాలి, అటువంటి విషయాలు మనం ఎలా జ్ఞానంగా ఉండాలి, ఆ సందర్భంలో అపవాదిని జయించడానికి కావలసిన బలం మనం కలిగి ఉండాలని గుర్తించి ఆ బలాన్ని పొందుకొని లోకాన్ని, శరీరాన్ని, అపవాదిని జయించుటయే, ఓడించుటయే బలం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మనం పాపాన్ని జయించాలన్నా, అపవాదిని జయించాలన్నా, శరీర తత్వమును జయించాలి అన్నా మనకు బలము కావాలి. మరియు ఈ లోకములో సామాజిక విలువలు కలిగి జీవించాలి అని అన్నప్పుడు మనకు జ్ఞానము కావాలి. అపవాది యొక్క తంత్రాలను గుర్తించి వాటిని అధిరోహించడానికి కావలసిన శక్తి కావాలి. కనుక మనం క్రీస్తును అనుసరిస్తూ ఉండగా మనకు బలము మరియు శక్తి ఎంతో ప్రాముఖ్యమని మనకు అర్థమవుతుంది. ఎదురాడు వారికి వాక్య లేఖనాలతో సమాధానం ఇచ్చుటయు, అబద్ధికుల ఎదుట సత్యమును తేటగా తెలియపరచుటయు, వాక్య జ్ఞానముతో నిలబడి సాముదాయకముగా, సామరస్యంగా, సాత్వికముగా సమాధానమిచ్చుటయు మనం పొందుకున్న పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉన్నది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొందలిచిన, దేవుని యొక్క బలము చేత అపవాదిని ఓడించదలిచిన మనం జ్ఞానమును మరియు తెలివిని పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన యందు నిశ్చయముగా భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ యొక్క ఈవులను పొందుకొనగలుగుతాం. వాటి యొక్క మూలమైనటువంటి జ్ఞానము, తెలివి యొక్క మూలమైనటువంటి స్థావరం యొద్దకు, భయభక్తుల యొద్దకు మనం చేరదాం. ఆ భయభక్తులైనటువంటి విషయాలు మనం గట్టిగా పట్టుకుందాం. ఆ ప్రకారం మనం జీవిస్తాం. ప్రభువు చేతే బలమును, శక్తిని పొందుకున్న వారంగా, దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటి, నమ్మకమైనటువంటి సత్య సాక్షులంగా ఈ లోకంలో జీవిస్తాం. అనేకులను ఆయన జ్ఞానం వైపుకు, తెలివి వైపుకు త్రిప్పుదాము. దేవుని యొక్క సత్య మార్గమును, జీవ మార్గమును తెలియపరచుదాం. దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను మనము సైతం మార్చబడి దీవెనకరంగా నిలబడదాం. విన దేవుని మాటల ప్రతివాని హృదయం నీరు కట్టి ఫలింపు చెందాక ఆమె గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు ఎండలుగా దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉంటాడని, తెలివి కలిగిన వాడు శక్తివంతుడిగా ఉంటాడని మీరు సెలవిచ్చారు. ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే తప్ప జ్ఞానమును, తెలివి లభించదని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా ఎందు భయభక్తులు గల వారుగా ప్రతి బిడ్డ జ్ఞానమును, తెలివిని సంపాదించుకుంటకు సహాయం అనుగ్రహించండి. లోకాన్ని, పాపాన్ని జయించేటువంటి బలమును, పరిశుద్ధాత్మక శక్తిని పొందుకున్న వారుగా వారిని దీవించి వారి ప్రతి అవసరతను అక్కరో నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.